టాపిక్ చూస్తున్నాం. ఇంకొన్నాళ్ళలో ఇటు భూములు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ కోసం మీరంతా కూడా సర్కార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనే ఉండదు. ఇంట్లోనే ఇంటర్నెట్ ఉంటే చాలు. కాలు కూడా కదపకుండా చేతి వేళ్లు కదుపుతూనే ఆన్లైన్లోనే ఆస్తులన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు రాబోతోంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పుడు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. ఇది గనక అమల్లోకి వస్తే ప్రజలకు జరిగే ఆ మేలేంటి, అసలు ఈ కొత్త విధానంలో ఉన్న ఆ సవాలేంటి, రిజిస్ట్రేషన్ వ్యవహారాలను ఆన్లైన్ చేయటం వెనుక ఉన్న ఆ ఉద్దేశం ఏంటి? ఆన్లైన్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. ది రిజిస్ట్రేషన్ బిల్ 2025 పేరుతో ముసాయిదా బిల్ ని రూపొందించింది. దీన్ని ప్రస్తుతమున్న 117 సంవత్సరాల నాటి రిజిస్ట్రేషన్ చట్టం 1908 స్థానంలో తీసుకొస్తున్నారు. ఈ డ్రాఫ్ట్ బిల్ పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన భూ వనరుల విభాగం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. భూములు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా సులభతరం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇది గనుక అమల్లోకొస్తే రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేసేందుకు వీలుగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతమున్న రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు తీసుకుంటున్నాయి. దాంతో కేంద్రమే కొత్త చట్టంపై దృష్టి పెట్టింది. ఇది దేశవ్యాప్తంగా అమలవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చట్టంలో కొన్ని సవరణలు చేసుకునే అధికారం రాష్ట్రాలకుంటుంది. కొత్త రిజిస్ట్రేషన్ చట్టం అమల్లోకొస్తే ప్రజలు తమ భూములు ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లోనే చేసుకోవటమే కాక అందుకు సంబంధించిన పత్రాలను ఈ సర్టిఫికెట్ల రూపంలో పొందేందుకు వీలుంటుంది. ఈ కొత్త చట్టం పవర్ ఆఫ్ అటార్నీ, సేల్ అగ్రిమెంట్, సేల్ సర్టిఫికేట్, ఈక్విటబుల్ మార్టిగేజ్ల లాంటి పత్రాల రిజిస్ట్రేషన్, ఆయా రికార్డులను డిజిటల్ గా భద్రపరచడానికి తప్పనిసరి చేయనుంది. ఇది లావాదేవీలకు చట్టపరమైన ప్రామాణికతను ఇస్తుంది. రిజిస్ట్రేషన్ కు అవసరమైన పత్రాలను ఆన్లైన్లో సమర్పించేందుకు అవకాశమిస్తుంది. అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధార్ ధృవీకరణతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ సంఖ్యతో లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ పంపటం ద్వారా ఈ ధృవీకరణ చేపట్టే అవకాశం ఉంది. అలాగని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు ఆధార్ తప్పనిసరి కాదు. ఆధార్ వివరాలు ఇవ్వటం ఇష్టం లేని వారి కోసం మిగతా ఆప్షన్స్ ని ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ కొత్త విధానం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలు అవినీతి, మోసాలు తగ్గుతాయని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం, వేగవంతమవుతుందని కేంద్రం భావిస్తోంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవినీతిని, మానవ తప్పిదాలను, ఆలస్యాన్ని తగ్గిస్తుంది. ఇది వ్యవస్థను మరింత పారదర్శకంగా మారుస్తుంది. అన్ని ఆస్తి లావాదేవీలు ఖచ్చితంగా, వేగంగా నమోదవుతాయి. ఆధార్ ఆధారిత ధృవీకరణ వల్ల ఆస్తి లావాదేవీల్లో మోసాలు తగ్గుతాయనే భావన ఉంది. ఫేక్ డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డుల వినియోగాన్ని నిరోధించి నిజమైన కొనుగోలు, అమ్మకందారులు మాత్రమే ఈ ప్రక్రియలో పాల్గొనేలా చేస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంతో రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోతుంది. ఫలితంగా సమయం బాగా ఆదా అవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. డిజిటల్ రికార్డుల నిర్వహణ, ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ, ఆధార్ ధృవీకరణ మోసాలు తగ్గి రికార్డులు సులభంగా పొందే వీలుంటుంది. అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భారత్లోని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ నాలెడ్జ్ కొంత తక్కువగా ఉంది. అందువల్ల ఈ ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ప్రజలకు కొంత సమయం పట్టొచ్చు. ముఖ్యంగా ఆన్లైన్లో పర్సనల్ ఆస్తుల డేటాని సమర్పించే విషయంలో డేటా భద్రత, గోప్యతకు సంబంధించిన ఆందోళనలున్నాయి. భౌతికంగా డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేనప్పుడు ఫేక్ డాక్యుమెంట్లని, తప్పుడు పత్రాలను కూడా అప్లోడ్ చేసేందుకు వీలుందనే ఆందోళనలున్నాయి. వాటిని ధృవీకరించడం కష్టమవుతుందని టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికీ మించి కొత్త చట్టం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రజలకు తగినంత అవగాహన కల్పించడమే ఓ పెద్ద సవాల్. ముఖ్యంగా ఇప్పటికే ఉన్న భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలు లోపాలుండటం, పూర్తి పారదర్శకత లేకపోవటం లాంటి సమస్యలున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం సక్సెస్ కావాలంటే ముందు ఈ సమస్యలు తొలగిపోవాలి. ఆన్లైన్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం దేశంలో ఆస్తుల లావాదేవీల్లో పారదర్శకత తీసుకొచ్చే ముఖ్యమైన అడుగుగా కనిపిస్తోంది. అయితే దీన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సరైన ప్రణాళికను రూపొందించాలనే సూచనలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వి హావ్ రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ బాలరాజు గారు కనెక్టెడ్ విత్ us. నమస్తే అండి.
నమస్తే అమ్మా. నమస్తే. ప్రెసెంట్ మనం చూస్తున్నాము కొత్త అప్లికేషన్స్ అండ్ వెబ్సైట్స్ ద్వారా ఇటు రిజిస్ట్రేషన్ ని ఇంకా సులభాంతరం చేయబోతున్నాం అంటూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటిస్తోంది. అయితే దీనివల్ల నిజంగానే మోసాలు ఎట్ ద సేమ్ టైం కొన్నిసార్లు రిజిస్ట్రేషన్స్ ఫేక్ రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటివి తగ్గుతాయని అనుకోవాలా మనం? బిగ్ టీవీ అందరికీ హాయ్. ఒకటి ఏందమ్మా, 2015 నుంచి 2018 వరకు స్టేట్ గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, రాష్ట్రంలో ఎక్కడ ఏ భూమి అయినా ఏ మూలకైనా, జిల్లాల పరిధిలో అయినా, మున్సిపల్ ఏరియా అయినా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అయినా, ఎక్కడైనా కూడా ఏ భూమి అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే వెసులుబాటుని ఇచ్చిందమ్మా. అక్కడ ఏమైందంటే ఎన్ని అవకతవకలు జరిగినాయంటే, అసలు మనుషులు లేకుండా రిజిస్ట్రేషన్స్ అయినాయి, డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ అయింది, ఇవన్నీ జరిగిపోయినాయి. మళ్ళీ ఎంబడే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మేల్కొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ప్రాంతాల వారీగా జ్యూడిక్షన్ వైజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఒక ఇంట్రొడక్షన్ ఏదో ప్లాన్ చేస్తా ఉన్నారు. అంటే మనము ఫేక్ రిజిస్ట్రేషన్స్ అని అవని ఇవని అని అంటున్నారు, కానీ మన దగ్గర ఏం లేదు వాస్తవానికి. గతంలో కార్డ్ అనేది ఒకటి ఉండే, ఏది కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని, ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అని ఒకటి ఉండే. అది ఇంట్రొడ్యూస్ చేద్దాము, తర్వాత రాష్ట్రం అంతటా కూడా ఒకే పద్ధతిలో మనం పెడితే బాగుంటుంది అనేది అనుకుంటున్నారు, కానీ అది బహుశా సక్సెస్ కాకపోవచ్చు. అంటే ఇప్పుడు మనము గ్రామాల వారికి చూస్తే 70% కూడా ఎడ్యుకేషన్ లిటరసీ లేదు. మొత్తం భారతదేశం మొత్తం హోల్సేల్ తీసుకుంటే 68% ఏదో ఉన్నది. ఆ 68%లో ఇవన్నీ తీసుకెళ్ళి మనము డిజిటలైజేషన్ అనేది కాన్సెప్ట్ బాగున్నా కూడా జనాలకు రీచ్ అయ్యే పరిస్థితి లేదు. ఇవాళ మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఇవాళ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అంత డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు అక్కడ. ఆ డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు ఏ రకమైన వాళ్ళది అథెంటిసిటీ లేదు, వాళ్ళకి ఒక లైసెన్స్ లేదు, ఒక ఎడ్యుకేషన్ లేదు, కొద్దిగా చదువుకున్నాడంటే ఒక చిన్న డబ్బా పెట్టుకొని అవన్నీ చేసేయడం. ఇవన్నిటి వల్ల కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసు మిస్గైడ్ అవుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో తిరగవలసి వస్తుంది. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు మహారాష్ట్రలో భూమి కొనుక్కోవాలనుకుంటే మరి ఇక్కడి నుంచే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని అంటారు. కానీ అక్కడ భూమి పరిస్థితి ఏంది? ఇక్కడ మనమేమో తెలంగాణలో పహాణి అంటాము, తర్వాత ఇక్కడ ఉండే ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ వేరే ఉంటది, అక్కడ ఉండే ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ వేరే ఉంటది. ఎట్లా ఛానలైజ్ చేస్తాం మనం? అది చాలా కష్టమవుతుంది. మనం ఒక చోట కూర్చొని ఇప్పుడు అన్ని కూడా సిస్టమ్ అట్లే అవుతున్నది కదా. 1 నేషన్ 1 రిజిస్ట్రేషన్, 1 నేషన్ 1 ఎగ్జామ్, 1 నేషన్ తర్వాత 1 ఎలక్షన్, తర్వాత 1 నేషన్, ఇంకొకటి ఏంది జిఎస్టి ఏంది ట్యాక్స్. అంటే నేనేమంటున్నా, 1 నేషన్ 1 క్యాస్ట్ కనుక నరేంద్ర మోడీ చేస్తే మనం అందరం చేయొద్దు, దండం పెడదాం ఆయనకు. నిజంగా ప్రత్యక్ష కనబడే దేవుడు అవుతారు మనకు. అవి చేయాల్సినవి కాకుండా ఇవంతా తీసుకొని వచ్చి ఒకటే తీసుకొస్తాం అనేది సరైనది కాదు. బాగా గ్రౌండ్ వర్క్ చేయాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ అనే కాన్సెప్ట్ అనేది మంచిదే. మరి ఇది ఇప్పుడు మనము నిన్న మొన్ననే ఇంట్రొడ్యూస్ చేయబట్టే ధరణి ద్వారా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాం మనం. బాలరాజు గారు, సో మీ ఒపీనియన్ ప్రకారం we got it. Yes, we got it that this ease of doing is not that simple అని అంటున్నారు. we got it. సో అదనమాట సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసే ఏదైతే ప్రెజెంట్ ఉందో దానికి సంబంధించి కరెంట్లీ మనం బాలరాజు గారితో మాట్లాడాం. థ్యాంక్స్ లాట్ టు జాయిన్ విత్ దిస్. సో బాలరాజు గారు చెప్పిన దాని ప్రకారం ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది ఏదైతే ఉందో అది చాలా కన్ఫ్యూజన్తో కూడుకున్న పని. సో మనుషులుండి చేయటమే మేలు అంటున్నారు. అట్ ద సేమ్ టైం చాలా వరకు ప్రజల్లో కూడా అవగాహన రావటం కష్టంగా